చిరంజీవ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 51 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగానే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే వేర్ ఇస్ ద ఎగ్జిక్యూషన్. లిటరల్లీ గైస్ మూవీ ఎంత డ్రాగ్ చేస్తారంటే అంత డ్రాగ్ చేస్తా ఉంటారు. అసలు ఏంటంటే మన హీరోకి ఆయుష్ కనపడుతుంది అనేసి ఒక పవర్ ఉంటుంది. మన హీరోకి ఈ పవర్ ఉందనేసి ఎంత సేపు చూపిస్తారంటే అంత సేపు చూపిస్తారు. అసలు ఏంటంటే ఒక 10 నిమిషాల్లో చూపించాల్సింది వీళ్ళు గంట సేపు లాగుతారు అనమాట. మూవీలో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవన్నీ కాపీ సీన్స్ వేరే వేరే మూవీస్ నుంచి కాపీ చేశారు. అసలు మూవీలో ఎంత కాపీ ఉంటుందంటే అంత కాపీ ఉంటుంది. మూవీలో మనకి ప్రతి సీన్ మనం ఎక్కడో చూసామనేసి మనకి ఫీలింగ్ వస్తుంది. అలాగే యమధర్మరాజు స్టోరీ చెప్తున్నప్పుడు ఒక బస్ స్టోరీ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టోరీ కూడా మనం చాలా అంటే చాలా సార్లు వినుంటాం. అసలు మూవీలో కొత్తగా ఏముందో నాకు అర్థం కాలేదు లిటరల్లీ చెప్పాలంటే. మహా అయితే ఆయుష్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఆయుష్ అనే కాన్సెప్ట్ పెట్టుకుని లాగుతా ఉంటారు వీళ్ళు. అలాగే మూవీలో క్లైమాక్స్ గైస్ మూవీ మొత్తం చేసింది ఎందుకు అనిపించింది అంటే, ఎలా అనిపించింది అంటే ఇది ఒక్క సీన్ కోసం మూవీ మొత్తం తీసారా అనిపించింది. అలాగే మూవీలో విలన్ ఉంటాడు గైస్, అతని క్యారెక్టర్ అయితే మరీ అంతే ఉండదు అనమాట. చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. అలాగే విలన్ ఎంట్రీ గైస్, ఆ ఎంట్రీ ఏందో మరి ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నారు, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అసలు మూవీలో ఉప్పల్ బాలు ఉంటాడు, అలా వచ్చి అలా పోతాడు, అసలు ఎందుకున్నాడో అర్థం కాల. మూవీలో టేస్టీ తేజ ఉంటాడు, అలాగే ఇమానియల్ ఉంటాడు. కమెడియన్స్ క్యారెక్టర్స్ గైస్ ఎవరి పర్ఫెక్ట్ గా వాడుకోవాలా, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. మూవీలో ఏదో కామెడీ ట్రై చేస్తారు, అది కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు అనమాట. మూవీ ప్రీ క్లైమాక్స్ లో ఏంటంటే యమధర్మరాజు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కొంచెం బాగుంది అనిపించింది అంతే. మూవీలో డ్రామా ఉండదు, కామెడీ ఉండదు, ఇంటెన్సిటీ ఉండదు, ఏముండదు అనమాట. అలా లాగ్ చేస్తూ ఉంటారు అంతే. అసలు మూవీలో అర్థం కాని ఏంటంటే అక్కడ అందరూ చనిపోతా ఉంటే వీళ్ళేమో కామెడీ లా కన్వే చేసుకుంటా ఉంటారు అంతే. అసలుకి చావు దగ్గర కామెడీ వర్కౌట్ అవుద్దా? ఒకటి కాదు, రెండు కాదు, 4-5 ప్లేసుల్లో వీళ్ళు ట్రై చేస్తా ఉంటారు గైస్. నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు అనేసే కానీ అసలు మూవీలో ఏముండదు అనమాట. మూవీలో లవ్ స్టోరీ అంటారు, ఆ లవ్ స్టోరీ ఏమన్నా బాగా చూపించారంటే అది కూడా చూపించలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోకి పక్క వాళ్ళ ఆయుష్ కనిపించింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు, మన హీరోకి ఎన్ని కష్టాలు వచ్చాయనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండో. మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట, మరి నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ హాఫ్ లోనే ఏం చూపించలేదు, ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం చూపిస్తారు. లిటరల్లీ గైస్ మూవీలో ఒకటంటే ఒకటి పర్ఫెక్ట్ సీన్ ఉండదు. ఏమైనా అంటే మన హీరో కాపాడతా అంటాడు, అదైతే నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది. మూవీ స్టోరీ ఏమో ఒక దేవుడి గురించి తీసుకున్నారు, కాకపోతే మూవీలో ఒకటంటే ఒకటి గూజం సీన్ ఉండదు అనమాట. అసలు మూవీలో ఎక్కడ పెడితే అక్కడ క్రింజ్ అంటే క్రింజ్ కామెడీ ట్రై చేస్తా ఉంటారు, అదేమో మనకి వర్కౌట్ అవ్వదు. ఇంకా మూవీ గురించి చెప్దామంటే చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, ఓకే లా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.